భారత్ మాతా కి, భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం దేశమంతటా హిందూ సమ్మేళనాలు జరుపుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో జరుపుకుంటున్నాం, తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటున్నాం. వేలాదిగా మనం జరుపుకునే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకు తెలుసు RSS కి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. RSS మూల పురుషుడు డాక్టర్ జీ. మరి డాక్టర్ జీ ఆనాడు యోచన చేసినటువంటి యోజన ఏంటి? ఈ హిందూ ధర్మం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎలా ఉండాలి అనుకుని, దానికి ఆలంబనంగా ఏమేమి ఉండాలి, ఎవరు గురువుగా ఉండాలి, శాఖలు ఎందుకు ఉండాలి, ఇలా అనేక రకాల యోజనతో జరిపినటువంటి ఒక యజ్ఞంలో ఈ రోజు మనకు ఇప్పుడు కనబడుతున్నటువంటి కనీసం ఉండేటువంటి ఈ హిందుత్వం కనబడుతుంది. ఎందుకంటే కనీసం అని అంటున్నామంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో దాదాపు సంఘ కుటుంబాలు, అనుబంధ కుటుంబాలు తప్ప పక్కనున్న హిందువులు ఎవరు కూడా మేము హిందువులమే, ఈ హిందూ సమ్మేళనం జరుగుతుంది ఎందుకో ఏమిటో అని రావడానికి కూడా ఇష్టం లేకుండా ఉన్నటువంటి స్థితి ఈనాడు మనం అనుభవిస్తున్నాం. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇంకా కొన్ని శతాబ్దాల వరకు ఈ తల్లి భారతిలో హిందూ దేశంగానే ఉండాలి, హిందువులుగా ఉండాలి అంటే మనం కొన్ని రకాలైన మార్పులు చేసుకోవాలని శతాబ్ది ఉత్సవంలో మేధావులైనటువంటి వాళ్ళంతా మేధామథనం చేస్తే, అందులో అనిపించినటువంటివి ఒక 5 అంశాల్లో మనం మార్పు చేసుకున్నట్టయితే మళ్ళీ మన మనుగడ ఉంటుంది అనేది భావన. ఏ అంశాలు అంటే, తెలిసి కానీ తెలియక కానీ ఏ రకాలైనటువంటి ఒక ప్రలోభాల వల్ల గానీ ఒక 5 చోట్ల తప్పులు జరిగాయి అన్నది మనం గుర్తించుకోవాలి. అందుకే ఆ 5 చోట్ల పరివర్తన కావాలి, అదే పంచ పరివర్తన. ఈ పంచ పరివర్తన అంటే 5 చోట్లు ఎక్కడెక్కడ సమాజంలో మనం ఎవరైతే ఉన్నామో సామాజిక సమరసత అన్నది మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయామనే మనం చెప్పాలి. ఓనాడు మనకి కుల గణన లేదు, కులాలన్నీ ఉండేవి. గడప లోపల మనం కులంగా ఉన్నా గడప దాటితే మనం హిందువులనే భావన ఉంది కాబట్టి, ఓ పల్లెలో మనం ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి కులం వాళ్ళు ఉంటేనే చావైనా, పెళ్ళైనా, పుట్టినరోజైనా, ఇంకేదైనా సరే అన్ని కులాల వాళ్ళ యొక్క అవసరాలు అక్కడ ఉండేవి. అందరం కలిసి బతికేవాళ్ళం. కానీ రాను రానులో ఈ కుల గణనే అనొచ్చు, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి తత్వం కావచ్చు, అది రాజకీయమా, లేదు ఒకరి పబ్బం గడుపుకోవడం, ఆనాడు విభజించి పాలించు అన్నప్పుడు ఆ బ్రిటిషర్స్ దగ్గర నుండి వచ్చిన వారసత్వమా తెలియదు. కానీ మొత్తానికి మాత్రం కులగణన మొదలైన తర్వాత సామాజిక సమరసతలో చాలా లోపం వచ్చింది. నిజంగా చెప్తే హిందూ తత్వంలో అలాంటి కులగణన ఉండేదా అంటే, మనందరం కూడా పెళ్ళవగానే అరుంధతి నక్షత్రాన్ని దర్శించేటువంటి భాగ్యం ఉండేది కాదేమో. అరుంధతి అమ్మ మాలవాడలో పుట్టలేదా? ఆ తల్లిని తీసుకొచ్చి మనం కొలవట్లేదా? సంత్ రవిదాస్ ఏ కులంలో పుట్టాడు? ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ వాటినే పాటిస్తూ ఉన్నటువంటి స్థితిలో, అది లేకుండా మనందరం ఒక్కటే, అవసరమైనప్పుడు హిందువులందరం కూడా బయటికి రావాలి, బంధువులుగా ఉండాలి. ఈ ధర్మం మీద ఎవడు ఎక్కడ ఏ దేశంలో అయినా వాడు వేలెత్తి చూపినా, నోరెత్తి మాట్లాడినా వాడికి విరుద్ధంగా ఎగరడానికి మేమంతా ఉన్నాము అనే స్థితి ఉండాలి. మొన్న బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఊచకోత కానివ్వండి, సింధూర్ ఆపరేషన్ కు ముందు జరిగినటువంటి స్థితి కానీ, ఇవన్నీ మన గుండెల్లో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి. మరి వాటి కోసం మనకు సామాజిక సమరసత ఎంత ముఖ్యమైందో తెలుస్తూ, గుడి గాని బడి గాని ఎక్కడైనా సరే అందరం ఒక్కటే అనేటువంటి మాటలో ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవది స్వదేశీ వస్తువులను ఎంతమంది వాడుతున్నాం? చక్కగా ఎక్కడి నుండో వస్తే అది అమెరికానో ఇంకెక్కడో, లేకపోతే ఓ కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఏదో బాటా మార్క్ అన్నట్టుగా వాటికి ఏదో ఉంటాయి కదా, ఆ బ్రాండెడ్ ఉండేటువంటి ఆ వస్తువుల్నే వాడేటువంటి ప్రలోభం మనకి ఎక్కడి నుండి వచ్చిందో కానీ మనందరం గొప్పగా చెప్పుకుంటాం. ఇందాక వారు చెప్పినప్పుడు అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన వాళ్ళు మా వాళ్లే, లేకపోతే పోచంపిల్లో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో పేటెంట్ హక్కు ఉంది. ఇన్ని చెప్తున్నటువంటి మన వాళ్ళని ఎంతవరకు ఆదరిస్తున్నాం, మన కుల వృత్తులను ఎంతవరకు ఆదరిస్తున్నాం, అందరం కూడా ఎక్కడో తయారు చేసిన వాటిని ఎందుకు కొంటున్నాం? చివరికి చిన్న వస్తువులు కొనే వాళ్ళు కూడా చైనా మార్కెట్ లోనే కొన్నారు. ఇప్పుడు వాడు అంతకంటే తెలివి మీరి చైనా మార్కెట్ బోర్డు తీశాడు, చైనా బజార్ తీసి ఇండియన్ మార్ట్ అని పెట్టాడు తప్ప అందులో
కొన్ని వస్తువులు అవే ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా గమనించండి. మన వాళ్ళని, మన కుల వృత్తుల్ని, స్వదేశాన్ని మనం కాపాడుకోవాలంటే స్వదేశీ వస్తువుల్ని కాపాడుకోవాలి. స్వవేషం, స్వభాష, స్వభూషణ్ ఇవన్నీ కూడా మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వేషం మనం వేసుకుంటే ఎక్కడి నుండో పల్లెటూరు నుండి వచ్చింది అనేలాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏరియా అంతా బాగా తెలుసు, వరంగల్ అటు పక్క నుండి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పెద్దవాళ్ళే, అందరి ఇంటింటికి ఒకరో ఇద్దరు అమెరికాలో ఉండేవాళ్ళే. మన యొక్క ఆహార్యం చాలా ముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కట్టుబొట్టు మర్చిపోయాము అని అందరం చెప్తున్నప్పటికీ నిజంగానే మర్చిపోయాం. అమెరికాకు వెళ్ళిన వాళ్ళు హాయిగా మంగళసూత్రాలు తీసి ఎక్కడో పెడుతూ అది అక్కర్లేదంటారు. వేల కొద్ది రూపాయలు వెచ్చించి కొన్నటువంటివే కానీ దానికి ఒక విలువైన మంత్రంతో మనం ఆ మెడలో 3 ముళ్ళు పడ్డప్పుడు వేసుకున్నటువంటి మంగళసూత్రానికి ఉండే విలువను మర్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మారుతున్న కాలంతో పాటు మనం మారుతున్నాం అనుకుంటున్నాం. కానీ యుగానుకూలంగా మారే ధర్మం వేరు. ఏ ధర్మమైనా ఆ ధర్మం మన హిందూ ధర్మంగా ఉండాలి తప్ప మారుతున్నవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పోకడలతో ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా మనం ఏం చేస్తున్నామో అది మర్చిపోవడం కాదు. ఇక ఇంకొక విషయం, స్వదేశీ, స్వభాష ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటేనే మన భాషను గుర్తుపెట్టుకుంటాం. మాతృభాషలో మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా పనికిరాని వాళ్ళ కిందనే జమ కట్టేటువంటి స్థితి కూడా ఉంది. ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేసిన మరుసటి రోజే మమ్మీ డాడీ అంటే తప్ప ప్రేమ పెరిగినట్టు కాదు, మా పిల్లల్ని ఆ కాన్వెంట్ లో చదివినట్టు కాదు అనేటువంటి భావనలో బాగా ఇమిడిపోయాం. కాబట్టి మార్చుకోవాలి అని వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇక తర్వాతది మనం పౌర హక్కులు అనేటువంటి విషయం కూడా ఒకటి ఉంది. ఈ పౌర హక్కులు అనేప్పుడు మన అందరం కూడా హక్కుల కోసం బాధపడతాం, హక్కులు నాకు ఉండాలి అని అంటాం. కానీ నిజంగా హక్కులతో పాటు మన బాధ్యతలను గుర్తెరిగితే మనం ఇప్పుడు ఈ రోజులలో వృధా చేస్తున్న అనేక విషయాలను మనం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. వీటన్నింటితో పాటు చివరిది ఒకటే విషయం ఏమిటి అంటే మనం వీటిలలో ముఖ్యమైనటువంటిది మన దగ్గర ఉన్న ఆయుధం ఓటు హక్కు. మన ఆయుధం అదే. 5 సంవత్సరాల వరకు కూడా ఆ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకుంటే బాగుంటుంది. కొంతమంది ఓటు వేయరు, వేసిన వాళ్ళు ఏదో ఒకటిలే అని వేయడం కాకుండా ఎవరైతే ఈ హిందూ ధర్మ రక్షకులుగా ఉంటారో, ఈ నా ప్రాంతంలో ఉన్నటువంటి వాడు ఏ పార్టీ అన్నా కానివ్వండి, నా దేవాలయాన్ని సరిగ్గా సంరక్షణలో ఉంటాడు, నాకు ఇక్కడ చేసేటువంటి యాత్రలు కానీ జాతరలు కానీ ఎందులో అయినా ఏ అబ్జెక్షన్ లేకుండా సక్రమంగా ఇవన్నీ జరిగే విధంగా నాకు తోడుంటాడు, ముందొచ్చి కొబ్బరికాయ కొడతాడు అన్న వాడికి మనం ఓటేస్తే మన యొక్క పౌర హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక 4వది మన మహమ్మారి. పదే చెప్తున్నాం కానీ కరోనా కంటే దరిద్రంగా తయారైందేమో నాకు అర్థం కావట్లేదు. ప్లాస్టిక్ ను మాత్రం వాడడం మానేయండి అంటే అందరికీ ఈరోజు ఇంటికి వెళితే ఇంటి నిండా ప్లాస్టికే, ఎటు చూసినా ప్లాస్టికే. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనారోగ్యాలు చెప్తున్నాం. అన్నింటికి మించి తల్లి భూమాత తన కడుపులో జీర్ణించుకోలేదమ్మా, కొన్ని వందల సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. తర్వాతి కాలంలో మనకు పండవలసిన పంట పండదు, మనం తినడానికి తిండి ఉండదు అని ఎంత మంది నోరు మొత్తుకొని చెప్పినా కూడా దాని విలువను మనం దాన్ని తగ్గించడం అనేది లేదు. మనం చేయాల్సిందల్లా ప్లాస్టిక్ హటావో, అది తప్పనిసరిగా చేయాలి. వీలైనంత, చేతనైనంత చేతి కూడా మనం చేతికి గుడ్డతో కుట్టినటువంటి చేతి సంచి తీసుకువెళ్తే నష్టం ఏం లేదు. అంతా ఫ్యాషన్ పెరడే అంటే ఎట్లాగా, స్టైల్ గా ఉండేదే పట్టుకెళ్తా అంటున్నారు నా పిల్లలు కూరగాయ మార్కెట్ కంటే ఎట్లాగా. దాని విలువేంటో మనం చెప్పకపోవడం వల్ల వచ్చిన నష్టం. కాబట్టి అలాంటి ప్లాస్టిక్ ను మనం వాడకుండా ఉంటూ ఎప్పుడైనా సరే ఇంకొక మనకు దరిద్రపు అలవాటు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్. అసలు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారో తెలియదు, అన్ని ప్లాస్టిక్ డొక్కులే. ఈ డొక్కులు ఎందుకు ఇస్తారో తెలియదు కానీ ఇవ్వకపోతే ప్రెస్టేజ్ అట. ఎందుకు అది? ఓ మొక్కనివ్వండి అమ్మా, రేపటి నుండి పుట్టినరోజు కల్లా ఒక పిల్లవాడితో మొక్కను పెట్టించండి, నాటించండి. మనం మన పచ్చదనాన్ని, ఇది ఈరోజు కొత్తగా కాదు, మన సంస్కృతిలో చెట్టును పూజించారు, పుట్టను పూజించారు, నదిని పూజించారు అని చెప్పుకుంటాం కదా. పక్కనోడు కూడా వీళ్ళంతా పనికిరానోళ్ళు, తెలివినేళ్ళు, చెట్లని పుట్టల్ని పూజిస్తారని అవహేళన చేసింది కదా. కానీ ఇందులో ఉన్న శాస్త్రీయత తెలిసినటువంటి వాళ్ళం, ప్రకృతి పరమాత్మ అని తలిచినటువంటి వాళ్ళం. కాబట్టి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనదే. గంగామాత, తులసీమాత అని చెప్పడమే కాదు, దాన్ని రక్షించుకోవడం కోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లల చేత ప్రతి పుట్టినరోజుకో చెట్టు పెట్టించండి, పంచండి. పెళ్లిళ్ళు పేరెంటాలైనప్పుడు మొక్కల్ని మాత్రమే పంచండి, మొక్కల్ని కొట్టకుండా ఉండండి. అవసరార్థం కొడితే ఇంకో 10 మొక్కల్ని పెట్టించండి.
ఇది మనం చేయాల్సింది. ఇక ఎందుకంటే పంచపరివర్తనలో ఉన్నాయి అన్ని చెప్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అవుతుంది కాబట్టి 4 చెప్పి 5వది అతి ముఖ్యమైనటువంటిది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ ముఖ్యమైనది అంటే అసలు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉంది. అంతకుముందు అందరూ కూడా మన వైపు చూశారు. వాగార్థ వివ సంపృక్త వాగార్థ ప్రతిపత్తయే జగతప్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని ఊరందరికీ చెప్పినటువంటి మనం ఆలు మొగలంటే 7 జన్మలైనా వీళ్ళే భార్యాభర్తలుగా ఉండాలని పెళ్లి కొడుకుతో సహా పెళ్లి కూతురుతో సహా కోరుకునేటువంటి ఈ పవిత్ర భారతదేశంలో పెళ్ళైనాక 7 నెలల లోపల కోర్టు మెట్లెక్కేటువంటి దుస్థితి రావడానికి కారణం ఏమిటి? ఏ ఆలోచన సరళి? కుటుంబాల్లో మనం కలిసి ఉండట్లేదా? పెద్ద కుటుంబాలు లేకపోవడం వల్ల వచ్చిన నష్టమా? ప్రపంచీకరణ పట్టణీకరణ అంటూ పల్లెల్లో నుండి పట్టణాల్లోకి వచ్చి ఈ పట్టణంలో నేనుండే ఇల్లు చిన్నది కాబట్టి అత్త మామ ఇక్కడికి రావడానికి వీలు లేదనే పరిస్థితి. ఎప్పుడు ఎవరి అవసరం ఎలా ఉంది? ఏ రోజు నాకు కష్టం వచ్చింది అని నాలో నేను బాధపడుతూ కుటుంబాలు పోయి ఆత్మహత్యలు చేసుకోవడమా? భర్త ఎక్కడో ఉంటే భార్య పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవడమా? అమ్మేదో అందిని బిడ్డ వెళ్ళింది హుస్సేన్ సాగర్ లో దూకడమా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత ఆత్మహత్య అనేటువంటి పిరికితనం ఎక్కడొచ్చింది? మన భారత భాగవతాలు చదివినప్పుడు కన్వుడి కూతురు అయినటువంటి శకుంతలాదేవి ఎందుకు అంత స్థైర్యంగా ఉంది? ఆ తల్లి కథను మనం బిడ్డలకు ఎప్పుడైనా చెప్పామా? చెప్పలేదు. కుటుంబంలో మనం కుటుంబము అంటే ఈ రోజు 2వ తరగతి పుస్తకంలో వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ, మీ మై బ్రదర్ మదర్ అండ్ ఫాదర్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు నలుగురైన కుటుంబం. అమ్మమ్మ తాతయ్య ఎక్కడ పోయారు? నానమ్మ తాతయ్య ఎక్కడ పోయారు? అత్త పిన్నమ్మ వీళ్ళంతా ఎక్కడున్నారు? చిన్నాన్న మామయ్యలు ఎక్కడున్నారు? వీళ్ళు లేరు కుటుంబంలో. ఎవడిల్లు వాడిదే. ఆ ఇల్లు కాస్త ఎక్కడికి వచ్చిందంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలకే ఏర్పాటువాదం. ఎవడి రూము వాడికే, ఎవడి ఛానల్ వాడికే, ఎవడి ఫోను వాడికే. ఎవడేం చేస్తున్నాడో తెలియదు, ఎప్పుడేం చేస్తున్నాడో తెలియదు. పసితనం నుండి మనం పసితనంలో ఉండే పిల్లలందరూ కూడా ఆ పసిప్రాయం దాటింది అంటే ఒంటరితనంలోకి నెడుతున్నాం. ఎందుకు ఆ ఒంటరితనంలోకి నెడుతున్నాం అంటే మనకు తెలియకుండానే ఒక్కరి ద్వారా సంపాదించే 2 చేతుల సంపాదన సరిపోవట్లేదు. ఇద్దరం సంపాదించాలి, 4 చేతులను సంపాదించాలి. అప్పుడే మన బిడ్డను బాగా ఆలోచించి యోజన చేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో పంపొచ్చు. పంపితే ఏమవుతుంది? చివరికి వాడు అక్కడే ఉండిపోతాడు. డాలర్లు కొన్ని రోజులు పంపుతాడేమో కానీ చివరి వయస్సులో వాడు మన చావుకు వస్తాడో రాడో కూడా తెలియనటువంటి దుస్థితి ఉంది. అందుకు కాబట్టి పరాయి వాడు మొన్నటికి మొన్న 2047 వచ్చేసరికి ఈ హిందూ దేశంలో హిందూ ఎవడు ఉండడు అని శపథం చేశాడు. మనం ఎంత శపథం చేస్తున్నాం? ఎవడు రా నువ్వు చెప్పింది? ఈ దేశంలో నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నా పిల్లలకు ప్రతినిత్యం లేవగానే సూర్య నమస్కారం చేయమని చెప్తున్నామా? స్నానం చేయగానే నువ్వు దేవుడికి దండం పెట్టుకుని కాసింత బొట్టు పెట్టుకోమని చెప్తున్నామా? బొట్టు మనకే ఫ్యాషన్. మనమే కనపడకుండా పెట్టుకుంటాం. చిన్న చీమకాలంత బొట్టు పెట్టుకుంటే ఫ్యాషన్ అట, మ్యాచింగ్ పెట్టుకుంటే అంతకంటే ఫ్యాషన్ అంట. ఈ ఫ్యాషన్ దరిద్రం ఎక్కడుంది? మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఆచారం శాస్త్రీయత ఉంది, ఆధ్యాత్మికత ఉంది, ఆరోగ్య తత్వం ఉంది. బొట్టులో ఏముందమ్మా అని అడగండి. బొట్టులో ఏముంది అంటే ఇడా పింగళ సుషుమ్న నాడుల మధ్యలో మీరు కలిగించేటువంటి ప్రేరణ వల్ల ఒక స్త్రీమూర్తికి ఇల్లాలకి ఒక ఆలోచన విధానం పెరుగుతుంది. అలా కాబట్టి ఇంటికి ఇల్లాలే దీపం కాబట్టి ఆమె అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని సమన్వయం చేసుకునేది కాబట్టి ఆ సమన్వయం చేసుకోవడానికి వచ్చే మంచి ఆలోచన కోసం ఆ బొట్టు పెట్టుకునేది. మా లక్ష్మీదేవి లాగా ఉన్నావు అనేవాళ్ళు పెద్దవాళ్ళంతా ఆ రోజులలో. ఈ రోజు బొట్టు పెడితే ఎక్కడి నుండి వచ్చినవే? ఊరు నుండా అని అడిగేటువంటి అమ్మ నాన్నను. ఈ పోరు ఎంత ఫ్యాషన్ లేదు అని అడిగేటువంటి అమ్మ కూడా ఉంది. అది కాదు మనకు కావాల్సింది. నిండుగా ఇది నా ధర్మం యొక్క చిహ్నం. ఇది గుర్తు చేయడానికే మన దేవాలయాలలో హనుమాన్ దేవాలయానికి వెళ్తే సింధూరం ఉంది, శంకరుడి దేవాలయానికి వెళితే విభూది ఉంది. ఏదో ఒకటి పెట్టండిరా మీ నుదుట్లో. అది లేకుండా చేసేటువంటి వాళ్ళు పక్కన చాలా మంది ఉన్నారు. మీ ఇళ్లలో మీ పిల్లలకు దూరంగా మీరు బ్రతికినప్పుడు పక్కన వాడు ఎలాంటి మోసం చేస్తున్నాడో మనకు తెలియాలి. ఈ రోజు మన పిల్లలు మనకు కాకుండా ఎందుకు పోతున్నారంటే ఒంటరితనంలో నలిగి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ కరువై ఎవడైనా 4 రోజులు మాట్లాడితే వాడు ప్రేమించేవాడు అనుకుని మన పిల్లలు మనకు తెలియకుండా లవ్ జిహాద్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మన వాళ్ళు ఉన్నారు. అయితే పెద్ద పెద్ద ఇళ్లలో సగం మంది చెప్పకుండా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇల్లు
ఖాళీలు చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏదో ఎక్కడికో వెళ్తున్నారు, కానీ చాలా చోట్ల కాదు. కేరళ నెంబర్ 1 ప్లేస్ అయితే మన ఇండియాలో భాగ్యనగరం 2వ స్థానంలో ఉంది. మనం అందరం భాగ్యనగరంలోనే ఉన్నాం. మన పిల్లలు చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, అన్ని చోట్ల ఈ జిహాద్ ఉంది. ఇప్పుడు కొత్తగా TCS లో జరిగిన సంఘటన మీరు న్యూస్ చూస్తే తెలుస్తుంది. సీరియల్ కాకుండా అందరూ సీరియల్ ముందు ఉంటే ఏం జరుగుతుంది బయట, మన పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మన జాతి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి అంటే మన పిల్లలు మనతో ఉండాలి. మన పిల్లని వాడి రక్తంతో వాడు పిల్లల్ని కలాలి యంత్రంలాగా మన పిల్లల్ని లవ్ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని 10 మందిని కనేటువంటి యంత్రంలాగా తయారు చేస్తున్నాడు. 10 మందిని కన్న తర్వాత కూడా ఆ అమ్మాయి ఇష్టపడకపోతే దుబాయ్కి అమ్ముతున్నాడు, ఆర్గాన్స్ అమ్ముతున్నాడు. లేదు అంటే ముక్కలు ముక్కలు కోసి 32 ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక్కొక్క ముక్క సూట్ కేసులో తెచ్చి బయటపడేసేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. దాన్ని లవ్ జిహాద్ అంటారు. చెప్పినా చెప్పకపోయినా ఈ దీనికోసం మీకు ఎవడు వాడు అలా కనబడ్డు, వాడు బొట్టు పెడతాడు, వాడు స్మార్ట్ గా ఉంటాడు, బండి మీద ఎదురుగా ఉంటాడు. ఆలోచించండి, పిల్లల్ని బయటకి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళతో మనం ప్రతినిత్యం మనం ఉండేటువంటి సాన్నిధ్యం ఎట్లా ఉందో చూడండి. అది కాదు అంటే వీళ్ళు ఇలా వెళ్తారు. నిరంతరం కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి మన బిడ్డలను. లేదంటే ఏమవుతుంది, ఒకరు పోయిందిలే అని కాదు, ఓ 10 మంది శత్రువులు అక్కడ పుడుతున్నారు, మన అమ్మాయి ఒక టికెట్ తక్కుతుంది. మరి మిగతా వాళ్ళన్నా మన వాళ్ళు, మనకున్న వాళ్ళని మనం 10 మందికి అంటామా? మనం కనము. ఎందుకంటే అప్పుడెప్పుడో గోడల మీద రాశారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్దు, లేకపోతే ఇద్దరు హద్దు ఒకరు ముద్దని ఆ పిచ్చోళ్ళు రాస్తే అందులో కూడా మనమే ముందున్నాం. ఎందుకంటే ప్రపంచ జనాభా మొదట్లో ఉంది, ఇండియా సెకండ్ లో ఉంది అని అప్పుడు అన్నారు. అన్నప్పుడు మనమే ముందుగా ఆపరేషన్ చేసుకున్నాం. మరి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎందుకు చేసుకోలేదు? అందరికి ఒక సూత్రం ఎందుకు లేదు? వాడు చేసుకోడు. వాడు 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 10 మందిని కట్టాడు ఒక్కొక్క పిల్లానికి. వాడు 40 మంది అవుతాడు, మనోడు ఒక్కడే ఉంటాడు. ఈ 40:1 4 తరాల్లో ఎక్కడుంటుందో ఆలోచించండి. అది అందుకే అంత ధైర్యంగా వాళ్ళు ఆ మాట చెప్పారు. ఇక రెండో రకం కుటుంబాలని, నీలో ఉన్న నీరసాన్ని, నీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, నీలో ఉన్న అనారోగ్యాన్ని అన్నిటినీ వాడు పోగు చేసుకొని, అమ్మా మీ ఆయన బాగా తాగుతాడా, లేకపోతే మీ ఆయనకు పక్షవాతం వచ్చిందా, 4 రోజులు ఈ ప్రేయర్ చేయమ్మా, 4 రోజులు ఇక్కడికి రమ్మా అని మాయ మాటలు చెప్తే అయోమయంలో మన వాళ్ళు వెళ్ళి కుటుంబాలు చక్కగా నిండుగా లక్ష్మీదేవి లాగా ఉన్నటువంటి ఆ తల్లి 4 రోజులలో ముండమోసిందల్లాగా బొట్టు గాజులు తీసేసి ఇంటి ముందు ముగ్గు తీసేస్తుంది. మన వాళ్ళు మనకు బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటే మన ప్రయత్నం ఏమీ లేదు. ఎవడి పాపం మాడితే పక్కన జరుగుతున్నా మనకు తెలియదు. ఆ పక్కింటికి వచ్చిన పొగ మన ఇంటికి వస్తుందని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? తెలియట్లేదు. దానివల్ల వచ్చే నష్టం. మరి పక్కన ఈ ఎండాకాలంలోనే మీరు చూస్తే సెలవులలో 60 ఏళ్లు దాటిన అమ్మలందరూ చేతికి ఒక జోల వేసుకొని పాంప్లెట్లు పంచుతూ ఉంటారు కూడలి సభలకు. మన 60 ఏళ్ళ అమ్మలు ఎంతమంది బయటకు వచ్చి, నాన్న ఎండలో ఎందుకు తిరుగుతారా, రండి ఇక్కడ కూర్చోండి, నేను భారతం కథ చెప్తాను, భాగవతం కథ చెప్తాను, లేదా 4 శ్లోకాలు చెప్తాను. ఎంతమంది అమ్మలు చెప్తున్నారు? అమ్మమ్మలు అసలు అమ్మమ్మ ఇంట్లో ఉంటాయి కదా, నానమ్మ దగ్గర ఉంటాయి కదా, అవకాశమే లేదు. పోనీ అలా అక్కర్లేదు, మనమే చెప్తున్నామా? మనకు రావాలి కదా, మనం వినాలి కదా, సమయమే లేదు. ఉన్నది 24 గంటలే. 24 గంటల సమయం ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఆనాటి మేధావి అయినా ఈనాటి సోమరిపోతైనా 24 గంటల సమయం ఉంటుంది. ఎన్ని అద్భుతాలు చేయాలన్నా 24 గంటల్లోనే చేయొచ్చు. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం, మన హిందూ ధర్మాన్ని ప్రతిరోజు మన ఇల్లు హిందూ గృహంలాగే ఉండాలి. కట్టు బొట్టు ఏదో ఈ రోజు మనకి ఇలా ధ్వజాలు కనబడుతున్నాయి కాదు, ప్రతి ఉగాది రోజు పెట్టుకున్న ధ్వజం మాయగానే మళ్ళీ పెట్టుకునేటువంటి, ఇంటి మీద ధ్వజం ఉంది, ఇంటి ముందు తులసి ఉంది, ముగ్గు ఉంది, నా నుదుటి మీద బొట్టు ఉంది అనే వాళ్ళు ఎంతమంది? మనకి లేదు. ఎందుకంటే ఇది అవునన్నా కాదన్నా నన్ను పోయిన తర్వాత తిట్టుకున్నా మనకేంటంటే గుడికి వెళ్ళి బయటికి రాగానే కడుక్కునేటువంటి మాతృమూర్తులు కూడా చూశాను. అది మోటుగా కనిపిస్తుందట. మరి నాకు అర్థం కాలేదు. పక్కన వాళ్ళని చూస్తే వాడు IAS ఆఫీసర్ శుక్రవారం చక్కగా కుర్తా పైజామా వేసుకొని మంచిగా టోపీ పెట్టుకొని పోతాడు. మనకేం దరిద్రం వచ్చిందో మనకు తెలుస్తలేదు. పక్కనోడు 24 గంటల మెడలో సిలువ వేసుకొని పోతాడు. మనకేం దరిద్రం వచ్చిందో తెలియదు. మనం మాత్రం కావాల్సిన మన చిహ్నమైనటువంటి బొట్టు పెట్టుకోవడానికి మనకు అర్థం కావట్లేదు. చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక అమ్మాయి, మన అమ్మాయి ఇలాగే లవ్ జిహాదులు కొట్టుకుపోయింది. అంతకుముందు మాత్రం ఫ్యాషన్ పెరేడ్ లాగా పొట్టి మినిమైజ్ చేసి మిటీల్ని వేసుకున్న అమ్మాయి, ఆ మినిమైజ్ చేసుకుని వెళ్ళినటువంటి అమ్మాయి మొత్తానికి వాడి మాయలో పడ్డది, పెళ్లి చేసుకుని పోయింది.
అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కనబడింది ఏంటంటే ఒక బుర్కాలో. ఒకరు అడిగారు నాలాంటి వాళ్ళు, అమ్మ మొన్నటిదాకా చూస్తేనేమో చిన్న చిన్న బట్టలు వేసుకొని బట్టలు ఇట్లా కనబడ్డావు కదా, ఇప్పుడు నీకు గాలి ఆడుతుందా? అసలే ఎండాకాలం ఈ నల్లది ఇట్లా వేసుకుంటే నీకు గాలి ఆడుతుందా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు అన్నదంట. మరి 18-20 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? మన ధర్మం మనకు తెలియదా? మనం ఇలాగే ఉండాలి. పొద్దున పండగ, రాత్రి ఇలా పడుకోండి, పొద్దున్నే లేవండి, లేవగానే మన ఇల్లు వాకిలి ఊడ్చుకోవడంలోనో లేకపోతే మనకి పనులు ఉంటే ఆ మామిడాకులు కట్టడంలోనో మనం చేయాల్సినటువంటి సంస్కృతి సంస్కారాల్లో ఏది చేయాలి, ఎలా చేయాలి? ఆ దేవుడు పంచపాత్రకు అడుగుతారా, ఇంకేదైనా అడుగుతారా? ఇవి చేయిస్తున్నామా? అమ్మో బాగా చదువుకోవాలి. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మనకి ఇల్లే ఉన్నారు, ఓ ఎక్కువ చదవాలి. ఆ చదవడం కోసం పండుగ రోజైనా పండుకొని ఇస్తాం 10 గంటల దాకా. ఇది కాదు మన ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మనది. కాబట్టి ఈ రోజు కాదు, మనమల మునిమనమల వరకు కూడా ఈ దేశంలో హిందుత్వమే ఉండాలి. ఇది హిందూ దేశంగానే ఉండాలి. హిందూ ధర్మమే పరిడవిల్లాలి. ప్రపంచంలో ఇది ఒక్కటే హిందూ దేశం ఉంది. ఇది గనక పోయిందంటే మనకు అసలు పుట్టగతులు లేవు, ఇంకెక్కడ ఉండవు. మళ్ళీ ఇంకొక ఔరంగజేబు లాంటి వాడు వచ్చాడంటే అందరు శుద్ధి చేయించుకోవాలి, జట్టు పుట్టు అన్ని తీసేయాలి. అలా కాదు అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజుని కనండి, లేదంటే హెడ్డేవార్ లాంటి ఒక గొప్ప దార్శకుని కనడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. హిందూ సమ్మేళనాలు అనగానే ఎవరు ఎప్పుడు పిలుస్తారో, ఎంతసేపు కూర్చోబెడతారో, ఏం చేస్తారో అనేటువంటి, వస్తారో రారో అని మన సభికులు కూడా చాలా మంది కార్యకర్తలు కూడా ఓ 10 నృత్యాలు పెడదాం, 10 ఇది పెడదాం కాదు. ఈ ధర్మం మీద భక్తి అనురక్తున్న వాళ్ళు వాళ్ళే వస్తారు, కూర్చుంటారు, ఇంకో 10 మందిని తయారు చేస్తారు. అంతే తప్ప నృత్యం చేయించినాక ఆ తల్లిదండ్రులు ఆ 10 మందిని తీసుకుపోయి, ఈ పాట పాడిన తర్వాత వీళ్ళని తీసుకుపోయి, ఇది కాదు. ఎవరో పిలవడం కాదు. ఇది ఇంతే చిన్న కాలనీనా? ఏ ఇంటి ముందు నుండి వచ్చినా కూడా ఇంతమంది వస్తారు కదా. ఎక్కడో ఉన్నాం. ఆఖరికి మన స్థితిగతి ఎట్లా అయిందంటే, సత్యనారాయణ వ్రతం ఎవరైనా పిలిస్తే అక్కడున్న ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎన్నో కథ జరుగుతుంది అని అడుగుతాను చూడు. ఆ దరిద్రపు వ్యవస్థ మానేసి నా ధర్మంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి, ఒక్కొక్క కథలో ఏం చెప్పారు, ఒక గొల్లవాడు పూజ చేసినా, ఒక రాజుడు పూజ చేసినా, ఒక వైశ్యుడు పూజ చేసినా ఆ పూజా తత్వం ఏంటి అది తెలుసుకోవాలి. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి మార్గంలో మనం వెళ్దాం. ఇది నా దేశం వీరు సోదరులు, ఇది నా కోరికలు ఎల్లుకున్నది, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరారజములోన దొర్లాడి ఈ తల్లి నర్చింతు పరాదేవి గాని అందరం భారత మాతను కొలుద్దాం. భారతీయ సంస్కృతి అయినటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జయ శ్రీరామ్. Mind Media, the voice of India.